ఉమ్మడి నల్గొండ జిల్లాలో వినాయక సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. గతంతో పోల్చితే ఈసారి మరింత ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి అద్భుతంగా మండపాల సెట్స్ వేయడంతో పాటు వెరైటీ గణపతులను ప్రతిష్ఠించారు. డీజేలు, బ్యాండ్ మేళాలు, అన్నదానాలు, ప్రత్యేక వస్త్రాలంకరణ, శోభాయాత్ర విషయంలోనూ ఏమాత్రం తగ్గేది లేదంటున్నాయి ఉత్సవ కమిటీలు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పట్టణాలు మొదలుకొని పల్లెల వరకు ప్రతి చోట గణేష్ ప్రతిమలను ప్రతిష్ఠించి నవరాత్రులను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,000 పైచీలకు విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నవరాత్రుల సందర్భంగా ఉత్సవ కమిటీలు 300 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు వెచ్చిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. విగ్రహాలు మొదలుకొని మండపాల అలంకరణ, నిత్య పూజలు, నిత్య అన్నదానాలు, టెంట్లు, కుర్చీలు, బ్యాండ్ మేళాలు, శోభయాత్ర రోజున ప్రత్యేక అలంకరణలు ఇలా అడుగడుగునా భారీగా ఖర్చు చేస్తుండటంతో ఒక్కో మండపం వద్ద కనీసం 50,000 నుంచి గరిష్టంగా 5 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. భక్తులే చందాల రూపంలో వీటిని సమకూర్చుకుంటుంటే కొన్ని చోట్ల వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు విగ్రహాలను అందజేయడం, అన్నదానాలు చేయడం వంటి కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. నల్గొండ జిల్లాలో 4,000 వరకు గణేష్ ప్రతిమలను ప్రతిష్ఠించగా నల్గొండ పట్టణంలో పెద్ద, చిన్న కలిపి సుమారు 800 వరకు ఏర్పాటు చేశారు. మిర్యాలగూడ పట్టణంలో 300, దేవరకొండలో 76, సూర్యాపేటలో 450, భువనగిరిలో 500 పైచీలకు విగ్రహాలు ప్రతిష్ఠించారు. సూర్యాపేట జిల్లాలో మొత్తం 2,650 మండపాల్లో లంబోదరుడు పూజలు అందుకుంటుంటే యాదాద్రి జిల్లాలో 3,000 మండపాల్లో గణేష్ నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో వాడవాడలా గణేష్ మండపాలు ఏర్పాటయ్యాయి. ప్రతి రోజు ఒక కార్యక్రమం ఉంటుంది. ఈ రోజు ఒక రోజు అన్నదానం, ఓ రోజు గోపూజ, ఓ రోజు కుంకుమార్చన, ఒక రోజు కోలాటం, ఒక రోజు చిన్న చిన్న పిల్లలకు ఒక రోజు ఆట పాటలు, ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంటుంది మా దగ్గర. పోయిన సంవత్సరం మాకు 5 లక్షలకు పైన ఖర్చు వచ్చింది. ఈ సంవత్సరం ఇంకా అది దాటిపోయింది. ఇప్పటికే ఇంకా 3 రోజులు మిగిలి ఉండగానే ఇంకా ఖర్చులు అలాగే ఉన్నాయి. అయినా కానీ మా కాలనీ వాసులు, మాకు ఇచ్చే దాతలు వారు సంవత్సరం పెంచుకుంటూనే వెళ్తున్నాము. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో మండపాల అలంకరణే ప్రత్యేకంగా నిలుస్తోంది. జిగేల్మంటూ కాంతినిచ్చే మెర్క్యూరీ లైట్లు, రంగురంగుల సీరియల్ బల్బులు, డెకరేషన్ ఫ్లవర్స్ తో మండపాలను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. టెంట్లు మొదలు అలంకరణలో వాడే ప్రతి వస్తువు అందంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. మైక్లు, సౌండ్ సిస్టమ్స్ కూడా ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నారు. నవరాత్రోత్సవాల సందర్భంగా గణేశునికి పూజలు నిర్వహించే క్రమంలో రోజువారీ అలంకరణలకు భక్తులు వెనకాడకుండా ఖర్చు చేస్తున్నారు. పూలదండలు, స్వామివారికి వస్త్రాలంకరణ, ప్రసాదాలు, నైవేద్యాలకు ఆ రోజు పూజలో పీటల మీద కూర్చునే దంపతులు వెచ్చిస్తున్నారు. ఉదయం, సాయంత్రం కూడా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ప్రతి మండపం కూడా దాదాపు 80% మండపాలను కవర్ చేయడం జరిగింది. వాళ్ళకు ఒకటే రిక్వెస్ట్ చేశాము ఉత్సవ సందర్భంలో, ఇది మనం భక్తితోటి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. ఈ నవరాత్రి ఉత్సవాలు కేవలం భక్తికి సంబంధించిన కార్యక్రమాలే ఉండాలి తప్ప సినిమా పాటలు, గంతులు ఉండొద్దని చెప్పడం జరిగింది. చాలామంది మండపాల దగ్గర నిర్వాహకులు కానివ్వండి, వాళ్ళందరూ పేరెంట్స్ అందరూ కూడా సుముఖంగా ఉన్నారు. ఆ విధంగానే భక్తి పారవశ్య కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. ఇది నల్గొండలో అతిపెద్ద భారీ విగ్రహం. దీని ఎత్తు వచ్చేసి 24 ఫీట్లు. రోజు పూజా కార్యక్రమాలు ప్లస్ కాలనీవాసులను పిలిచి మంచి చిన్న కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మళ్ళీ ఆదివారం కూడా ఇక్కడ అన్నదానం ఉందని చెప్తున్నాము అందరికీ. కాలనీవాసులు ఈ విగ్రహానికి కాలనీవాసులు ప్లస్ అందరూ సహకారం చేశారు. గణేష్ నవరాత్రోత్సవాల అనంతరం నిమజ్జనానికి తరలే రోజు ఆయా కాలనీలు, పట్టణాలు, గ్రామాల్లో ఉత్సవ సమితుల ఆధ్వర్యంలో గ్రాండ్ గా శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు. లారీలు, మినీ లారీలు, ట్రాక్టర్లు, ఆటోల్లో డీజేలతో పాటు బ్యాండ్ మేళాలు, ప్రత్యేక డ్రెస్సులతో, ఆట పాటలతో కమిటీ సభ్యులు, కుటుంబాలతో సహా శోభాయాత్రలో పాల్గొని సందడి చేస్తున్నారు. ఆ విగ్రహం ఖర్చే కానీ, అన్నదానం ఖర్చే కానీ, సాంస్కృతిక కార్యక్రమాలే కావచ్చు, డెకరేషన్ ఖర్చే కావచ్చు, ఏదైనా మా కాలనీ వాసులే కానీ, మా కమిటీ సభ్యులే కానీ వారి తోటి సహాయంతో మాకు ఇట్లాంటి గణేష్ ఉత్సవాలు చాలా వైభవంగా జరుపుకున్నటకు మాకు ముఖ్య కారణము మా యొక్క త్రిశూల్ కమిటీ సభ్యులు. వారి సహాయ సహకారం లేకపోతే మేము ఇలాంటి ఉత్సవాలను జరుపుకోవడం చాలా కష్టం. అలాగనే మాకు సహకరిస్తున్నటువంటి కాలనీవాసులకు కూడా మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మొత్తంగా ఈ ఏడాది ఖర్చు పెరిగినా ఏమాత్రం వెనకాడకుండా అట్టహాసంగా గణపతి వేడుకలను నిర్వహిస్తున్నారు. మండపాల వద్ద ఏ విధంగా అయితే సెటప్ ఉందో నిమజ్జనం చేసే పాయింట్స్ వద్ద కూడా లైటింగ్ తో పాటు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో బిజీ అయింది అధికార యంత్రాంగం.